హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో ఐపీఎల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రొడక్షన్ ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టాస్ వేసిన అన్ని మ్యాచెస్ ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో ఈరోజు 6th మ్యాచ్ రాజస్థాన్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ రాజస్థాన్ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. రాజస్థాన్ హోమ్ గ్రౌండ్లో రాజస్థాన్కి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరూ ఈ టోర్నమెంట్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఆర్సీబీతో ఓడిపోయి వస్తున్నారు. కేకేఆర్ ఓడిపోయి వస్తుంది అండ్ రాజస్థాన్ ఎస్ఆర్ఎస్ ఓడిపోయి వస్తుంది. కాకపోతే ఓడిపోయేటికి వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారంటే రాజస్థాన్ 242 రన్స్ కొట్టింది ఎస్ఆర్హెచ్ మీద. సో రాజస్థాన్ బ్యాట్స్మెన్స్ బాగానే ఉన్నారు. కేకేఆర్ కూడా 7 బ్యాట్స్మెన్స్ ఉన్నప్పటికీ డికాక్ పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు ఫస్ట్ మ్యాచ్లో. కాకపోతే నరైన్, అజింక్య రహానే మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. వీళ్ళిద్దరు వరకు మళ్ళీ కంబ్యాక్ చేస్తే కేకేఆర్కి తిరిగి ఉండదు. అండ్ ప్రెసెంట్ టోర్నమెంట్లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేస్తే రెండు టీంలో ఏ టీం స్ట్రాంగ్ ఉందంటే బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే కేకేఆర్ స్ట్రాంగ్ ఉంది. బౌలింగ్ చూసుకుంటే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే రాజస్థాన్లో మంచి బౌలర్స్ ఉన్నప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేదు. ముఖ్యంగా ఆర్చర్ టార్చర్ చేస్తున్నారు అనుకుంటే కానీ తన్నే టార్చర్ చేస్తున్నారు బ్యాట్స్మెన్స్. సో మ్యాక్సిమం బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా కేకేఆర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ కేకేఆర్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ బ్యాట్స్మెన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 8 బ్యాట్స్మెన్స్ వరకు పెర్ఫార్మ్ చేస్తారు. బౌలర్స్ కూడా పర్వాలేదు. వరుణ్ చక్రవర్తి మంచి స్పిన్నర్స్, హర్షిత్ రాణా మంచి బౌలర్స్ ఉన్నారు. సో బ్యాటింగ్ వైజ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే కేకేఆర్ స్ట్రాంగ్ ఉంది. కాకపోతే ఈ ఐపీఎల్ మ్యాచెస్ని తక్కువ అంచనా లేవు. ఎందుకంటే మనం గెలిచే మ్యాచెస్ కూడా ఓడిపోతున్నారు మనం చూస్తున్నాం. ఎస్టర్డే మ్యాచ్ చూసుకుంటే గుజరాత్ ఈజీగా విన్ అవుతుంది అనుకున్నారు. కాకపోతే లాస్ట్ టైం బ్రేక్లో ఏమైందో తెలియదు, మొత్తం మ్యాచ్ అంతా దెబ్బెట్టారు. సో ఈ ఐపీఎల్లో ఏ టీంని తక్కువ అంచనా ఫ్రెండ్స్, ఏ టీం అయినా విన్ అయ్యే ఛాన్స్ ఉంది. నా ఎన్ఎస్ వరకు ఈ మ్యాచ్కి కేకేఆర్ విన్ అవుతుంది. ఇది కన్ఫర్మ్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో నేను ఫైనల్ విన్నర్ టాస్ వేసిన అనౌన్స్ చేస్తాను. మీరు చేయాల్సిన వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడమే ఫ్రెండ్స్. అన్ని బ్యాటింగ్ టీమ్స్ చేజింగ్ టీమ్స్ చూసుకుంటున్నాయి. సో చేజింగ్ టీం విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. అయితే ఒక్కొక్కసారి ఫస్ట్ బ్యాటింగ్ టీం కూడా విన్ అవుతుంది. మ్యాచెస్ ఏమైనా ఫిక్సింగ్ అవుతున్నాయేమో డౌట్ వస్తుంది నాకు. అయితే ఇది నేను అనాలిసిస్ చేసి చెప్తున్నాను. సో ఇది కన్ఫర్మ్ విన్నర్ కాదు, గుర్తుపెట్టుకోండి. నా ఎన్ఎస్ ఈ మ్యాచ్ కేకేఆర్ విన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ ఈరోజు 7:30 PM స్టార్ట్ అవుతుంది. 7 PM మన టెలిగ్రామ్ ఛానల్లో ఫైనల్ రిమోట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.